హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇక మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక లారీని ఒక క్రేన్ పక్కకు పెట్టింది. ఇది అక్కడ ఎక్కడో కింద పడింటే అది తీసి పక్క పెట్టేంతసేపు కొద్ది ట్రాఫిక్ అయితే అయింది. ఇది ఎక్కడ కదా అదోని దగ్గర మేము లాంగ్ ప్రయాణం చేస్తున్నాము. ఈ యొక్క వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్న రహదారి 167 రహదారి అదోని ఏరియా, నెక్స్ట్ ఆలూరు. తర్వాత మేము ఇక బళ్ళారి రోడ్ అయితే ఎక్కేసాము. ఇక్కడ ఇది 67వ రహదారి. ఇక రైట్ సైడ్ బళ్ళారి వస్తుంది, మేము లెఫ్ట్ సైడ్ అయితే మేము ఇంకా మళ్ళీ ఇదే రోడ్ పట్టి వెళ్ళి ఇక్కడ 150వ ఈ రహదారి ఎక్కాము. ఈ రహదారి నుంచి నెక్స్ట్ మళ్ళీ ఒక 69వ రహదారికి దిగాము. ఈ రహదారి నుండి మనకు ముందరికి ఇదేది ఒక బాలూరు అనే ఊరికి వెళ్తుంది. ఇక్కడ చిన్న చిన్న వరకు రోడ్ వరకు పని బ్రిడ్జ్ చేసేదానికి ఇక్కడ మట్టి రోడ్ వచ్చింది. నేను ఇంకా ఎంత దూరం ఉందనుకున్నా, ఇది 1 కిలోమీటర్ వరకు అయితే ఇలా మట్టి రోడే ఉంటుంది. ఇక ఈ మట్టి రోడ్డుకి ఈ బ్రిడ్జికి ఒక 2 కిలోమీటర్స్ మధ్యలో ఈ యొక్క బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఇది కంప్లీట్ కావచ్చు. నెక్స్ట్ ఇంకొక రహదారి దాటి నెక్స్ట్ ఇది 73వ రహదారిలోకి అయితే మేము ఎంటర్ అయ్యాము. ఈ 73వ రహదారి నుండి నేరుగా మనము ఈ యొక్క టెంపుల్ అంటే మన చెన్నకేశ్వర రెడ్డి మూవీలో ఈ యొక్క షూటింగ్ ఇక్కడే జరిగిందంట అప్పట్లో. ఈ యొక్క గుడి వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇది బలూరు అనే ఊరు కర్ణాటక ప్రాంతంలోనే. ఇగో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ టెంపుల్ని చూసుకుందాము. ఫస్ట్ ఈ మనం ముందు నుంచే చక్కగా గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు మొత్తం గోపురం అయితే చూడండి, ఈ విధంగా ఉంది. ఇక ఇక్కడ అంతా బోర్డ్స్ పెట్టారు, పార్కింగ్ ప్లేస్ కాదనేసి. ఇక నా ప్యాసింజర్ అయితే ఇక్కడ దింపేసా. అలా మరి గుడి వెనకకైతే వెళ్ళా. గుడి వెనక అయితే మనకు పెయిడ్ పేమెంట్ పార్కింగ్ ఉంది. ఇక్కడ నేను ఇక బయటనే అక్కడ పక్క సైడ్ పార్కింగ్లో అంతా ఆపొచ్చు. అక్కడ పార్క్ చేసి మళ్ళీ గుడి ముందరకైతే వెళ్ళాను. ఇక్కడ గోపురం దగ్గర మళ్ళీ లోపల నుంచి అంతా ఇలా ఆ యొక్క టెంపుల్ని నేను చూపిస్తున్నా చూడండి. చాలా పురాతనమైన గుడి, చాలా అద్భుతంగా ఉంది. ఇక పర్యాటకులు అయితే ఇక్కడ చాలా మంది వచ్చి ఈ యొక్క చెన్నకేశ్వర స్వామిని దర్శించుకొని పోతున్నారు. ఇక నిన్ననే జెండా వందనం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇవి ఒక ఫ్లాగ్స్ అయితే పెట్టారు. ఈరోజు 16 ఆగస్టు రోజు వీడియో అనమాట. ఇక ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా చెక్కారు. శిల్ప అంటారు కదా, అది నాకు కొద్దిగా మిస్ అవుతుంది. ఏవో గోపురం మళ్ళీ ఒకసారి చూడండి. ఇక జెండాలు ఉన్న లుక్ పర్ఫెక్ట్. అక్కడైతే ఒక కోనేరు లోపల బాయ్ లాంటిది ఉంది. ఈ యొక్క గుడి మాత్రం హైలైట్. మళ్ళీ గోపురం బయట నుంచి చూపిస్తున్న ఈ యొక్క ద్వారం లోపలికి వెళ్ళే దారి. ఇక మొత్తం ఇక్కడ అంత బయట ప్లేసు, జనాలు అలా అలా కొద్దిగానే ఉన్నారు. ఇది బస్ స్టాండ్ రోడ్డు. ఇగో ఇక్కడ మళ్ళీ గుడి వెనక నుంచి వచ్చే రోడ్ ఇది. ఇక మళ్ళీ గోపురం ముందు. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం వచ్చేసి ఇది. ఇక్కడ మళ్ళీ ఇంకొక రహదారి 112వ రహదారి నుంచి ఇది నేచర్లో వెళ్తున్నాము. సూపర్గా ఇక వాతావరణం. ఇది మళ్ళీ ఇంకొక 75వ రహదారి. ఈ రహదారి వెళ్తే మంగళూరు వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 114వ రహదారి ఎక్కితే ఈ యొక్క నేచర్లో ఇంకా అద్భుతంగా ఇలా చిన్న సింగిల్ రోడ్లో ఫైనల్ గా మేము వచ్చిన ఊరు పేరు ఫ్రెండ్స్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చేరుకున్నాము. ఉదయం 5:30కు బయలుదేరితే సాయంత్రం 5:40 కల్లా వచ్చేసాము. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్న వ్యూ. ఇక నాకు ఆకలి అయిందనేసి అయితే అన్నదాన సత్రంకి వెళ్ళి లైన్లో అలా వెళ్ళాలి. ఇక టైమింగ్ చూడొచ్చు. ఇక అన్నం వేయించుకొని ఇక నేను ఇక్కడ తింటున్నా. ఇక్కడ మందిని చూడొచ్చు. కొద్దిగా ప్లేట్లో పెడుతున్నారు, ఇంకొక రూమ్ లో అరిటాకుల్లో పెడుతున్నారు. పబ్లిక్ మాత్రం చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నారు. మన ప్లేట్లు మనమే కడిగి అక్కడ శుభ్రంగా అయితే ఉంచాలి. ఇది ఒక పద్ధతి, సూపర్ బాగా పెట్టారు. ఇగో మరి గుడి గోపురం ముందు అయితే చూడవచ్చు. ఇక కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. మేము ఇక్కడ చేరుకున్నాము. ఇక ఇలా ఉంది మా ప్రయాణము. నెక్స్ట్ ఇక్కడ గుడి నుంచి ఇంకొక వీడియో పెడతా. ఇక ఇటువైపు అన్నదాన సత్రం గుడి, అటువైపు గోపురం వెనకనే గుడి. ఇక దీని గురించి అయితే మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో చెప్తా. ఇది ఫ్రెండ్స్ మీ బ్లెస్టర్ రమేష్. థ్యాంక్ యూ.